నియర్లీ 11,000 లో QLED టీవీ, అది కూడా ఫుల్ హెచ్డి రెజల్యూషన్ తో గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్ తో. వెల్కమ్ టు టెక్24. ఈ వీడియోలో TCL యొక్క మోస్ట్ అఫోర్డబుల్ ఫుల్ హెచ్డి టీవీ అయిన TCL V56 సంబంధించి డీటెయిల్ రివ్యూ చూద్దాం. దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేసినప్పుడు 15,000, బట్ ప్రజెంట్ నియర్లీ 12,500 కి అయితే సేల్ అవుతుంది. ఏ చిన్న చితక ఆఫర్ వచ్చినా బ్యాంక్ డిస్కౌంట్ తో 10,000 to 11,000 మధ్యలో వస్తుంది. నేను కూడా అదే ప్రైస్ రేంజ్ లో పర్చేజ్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్ లో ఈ టీవీని ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా బాక్స్ ప్యాకేజింగ్ అయితే ఇలా వస్తుంది మీరు పర్చేజ్ చేస్తే. అండ్ బాక్స్ కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే టీవీ రిమోట్ కంట్రోల్ విత్ బ్యాటరీ, టీవీ స్టాండ్, పవర్ కార్డ్, స్టాండ్ స్క్రూస్ అయితే వస్తాయి. అండ్ ఏవీ పిన్ కనెక్టర్స్, యూజర్ మాన్యువల్, క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ కార్డ్ అయితే వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు స్పెక్స్ గురించి ఐడియా లేకపోతే స్క్రీన్ పై వేస్తాను, కావాలంటే ఒకసారి పాజ్ చేసి చెక్ చేయండి. అండ్ ఈ టీవీ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ గా ఉంది. TCL లో పిక్చర్ క్వాలిటీ అటు ఇటు ఉన్న కొన్ని మోడల్స్ ని నేను నోటీస్ చేశాను, కానీ బిల్డ్ క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ ఉన్న టీవీని నేనైతే ఇప్పటికీ నోటీస్ చేయలేదు. ఎందుకంటే ఈ ఇయర్లో నియర్లీ 20-25 టీవీస్ని నేను రివ్యూ చేశాను. అందులో చాలా TCL టీవీస్ కూడా ఉన్నాయి. ఏ TCL టీవీలో కూడా బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్కడ తగ్గలేదు. అండ్ ఈ టీవీ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. కంప్లీట్ మనకి మెటల్ యూని బాడీతో వస్తుంది. ఏదైతే మదర్ బోర్డ్ ఏరియా ఉందో ఇక్కడ మాత్రం మంచి ప్లాస్టిక్ ని అయితే యూజ్ చేశారు. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్ గా ఉంది. అండ్ డిజైన్ కూడా బెజల్స్ అయితే థిన్ గా ఉన్నాయి. అండ్ ఫ్రంట్ మనకి TCL బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ 2025కి తగ్గట్టుగానే డిజైన్ అయితే ఉంది. అండ్ పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అన్ని ఇంపార్టెంట్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకి పవర్ అండ్ పోర్ట్ ఉంది, ఒక USB 2.0 పోర్ట్ ఉంది, ల్యాన్ అండ్ యాంటెనా అండ్ కేబుల్ ఇన్, శాటిలైట్ ఇన్ పోర్ట్స్ ఉన్నాయి. అండ్ 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఒకటి HDMI ARC పోర్ట్ అండ్ AV ఇన్ పోర్ట్, 3.5mm జాక్ అయితే ఉంది. అండ్ రిమోట్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే TCLది 65,000 టీవీ నేను రివ్యూ చేశాను, C69B. అందులో ఏ రిమోట్ అయితే ఇచ్చారో వాళ్ళ అఫోర్డబుల్ టీవీస్లో కూడా సేమ్ రిమోట్ అయితే ఇస్తారు. చిన్నగా చేంజ్ ఉంటుంది. అలాంటి రిమోటే ఇక్కడ కూడా ఉంది. బ్లూటూత్ రిమోట్ అండ్ వాయిస్ అసిస్టెంట్ బటన్తో వస్తుంది. గూగుల్ అసిస్టెంట్ ద్వారా కమాండ్స్ ఇచ్చి మీరు టీవీని అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ అన్ని ఇంపార్టెంట్ OTT హాట్ కీస్ అయితే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ అండ్ సోనీ లివ్ అండ్ డైరెక్ట్ వెబ్ బ్రౌజర్ బటన్ ఉంది. అండ్ TCL ఛానల్ బటన్ కూడా ఉంది. ఫ్రీ టీవీ ఛానల్స్ అయితే వస్తాయి TCL ఛానల్ యాప్లో. అన్ని న్యూస్ ఛానల్స్, ఫ్రీ ఛానల్సే ఉంటాయి, మనం ఎక్కువ చూసేవి అయితే ఉండవు. అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా రిమోట్ అయితే చాలా బాగుంది. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే బ్లూటూత్ 5.0తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz, 5 GHz అండ్ Wi-Fi 4తో వస్తుంది. Wi-Fi 4 చాలా ఓల్డ్ అనేది చెప్పాలి. అట్లీస్ట్ Wi-Fi 5 సపోర్ట్ అయినా ఇచ్చి ఉండాల్సింది. అండ్ బ్లూటూత్ వర్షన్ కూడా అట్లీస్ట్ బ్లూటూత్ 5.2 ఇచ్చి ఉంటే బాగుండేది. బట్ కనెక్టివిటీ అయితే బాగానే ఉంది. నేను నా వైఫైకి వైర్లెస్గా అయితే కనెక్ట్ చేశాను. ఎలాంటి కనెక్టివిటీ ఇష్యూస్ లేవు. మరీ చాలా దూరం ఉంటే మాత్రం మీకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది రూటర్కి టీవీ. బట్ మాదిరి డిస్టెన్స్లో ఉంటే మాత్రం కనెక్టివిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ టీవీ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14తో ఇవ్వడం అయితే మంచి విషయం. అండ్ గూగుల్ TVOSతో వస్తుంది కాబట్టి అన్ని యాప్స్ని అయితే సపోర్ట్ చేస్తుంది. స్టోర్ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని యాప్స్ ప్లే స్టోర్లో లేనివి కూడా కావాలంటే బయట నుంచి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. బట్ UI అయితే కొంచెం స్లోగానే ఉంది. దానికి రీజన్ ఈ టీవీ 1 GB ర్యామ్తో వస్తుంది, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. వీళ్ళు X4 క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఈ టీవీలో పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం నాకు స్లోగానే అనిపించింది. అఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్కి తగ్గట్టుగానే ఉంది. బట్ లాస్ట్ ఇయర్ వీళ్ళు ఫుల్ HD వేరియంట్లో 1.5 GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకొచ్చారు. ఈసారి మాత్రం ఈ టీవీ 1 GB ర్యామ్ తోటే వస్తుంది. అట్లీస్ట్ 1.5 GB ర్యామ్ అండ్ 8 GB కాకుండా 16 GB స్టోరేజ్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం స్మూత్గా ఉండేది, ఫ్లూయిడ్గా ఉండేది. బట్ కొంచెం ల్యాగ్స్ అయితే ఉన్నాయి యాప్స్ మధ్య షిఫ్ట్ అయ్యేటప్పుడు లేదా రిమోట్తో మీరు ఆపరేట్ చేసేటప్పుడు. ఈ ప్రైస్కి తగ్గట్టుగానే ఉంది. పర్ఫార్మెన్స్ అయితే మరీ ఫ్లూయిడ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మరీ ఎక్కువ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకా స్లో అయిపోతుంది. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ కొన్ని యాప్స్తో వాడుకుంటే మాత్రం డే టు డే యూసేజ్లో పెద్దగా ఇబ్బంది ఉండదు. నేను ఒక వీడియో చేశాను గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించి బెస్ట్ సెట్టింగ్స్, టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియో. ఆ వీడియో చూడండి. ఇన్ కేస్ ఇలాంటి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ టీవీ వాడితే దాన్ని ఇంకా పర్ఫార్మెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయొచ్చో ఆ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్పాను, చెక్ చేయండి, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇలాంటి టీవీస్ వాడేటప్పుడు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడంలో ఆ వీడియో మీకు పక్కాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఈ టీవీలో క్రోమ్కాస్ట్ సపోర్ట్ కూడా ఉంది, అదైతే మంచి విషయం. యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ అయితే లేదు. అండ్ గేమింగ్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి గేమింగ్ ఫీచర్స్ లైక్ ALLM, VRR అయితే లేవు. ఈ ప్రైస్ రేంజ్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అనుకోండి. బట్ PlayStation 5 లాంటి గేమింగ్ కన్సోల్ని అయితే మీరు కనెక్ట్ చేసి మామూలుగా గేమ్స్ కావాలంటే ఆడుకోవచ్చు.
పెద్దగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో ఉండదు ఇన్ కేస్ మీరు కనెక్ట్ చేసి ఆడుకున్నా కూడా. అండ్ ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకునే ముందు ఈ టీవీ 32 ఇంచ్ ఫుల్ హెచ్డి VA QLED ప్యానల్తో వస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉన్న A+ గ్రేడ్ DLED ప్యానల్తో అయితే వస్తుంది. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో మామూలు ఇండోర్ కండిషన్స్కి అయితే సరిపోతుంది. విండోకి ఎదురుగా, మెయిన్ డోర్కి ఎదురుగా లైట్ డైరెక్ట్ టీవీపై పడితే మాత్రం మీకు విజిబిలిటీ అయితే అంత ఉండకపోవచ్చు. అందుకే మ్యాక్సిమం డైరెక్ట్ లైట్ పడని ప్లేస్లోనే ఈ టీవీని అయితే ఉంచి వాచ్ చేయండి ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేస్తే. ఇంకా పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఎక్సలెంట్ అని చెప్పాలి. 32 ఇంచ్ సైజులో దీన్ని కొట్టే పిక్చర్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్లో వేరే ఏ టీవీ కూడా మీకైతే ప్రొవైడ్ చేయదు. పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంది. కలర్స్ పంచియర్గా ఉన్నాయి, రిచ్గా ఉన్నాయి, వైబ్రెంట్గా కనిపిస్తుంది డిస్ప్లే చూడగానే. కలర్స్ యొక్క షేడ్స్ కూడా పర్ఫెక్ట్గా చూపిస్తుంది, ఎక్కడ ఫేడ్ అవుట్ అవడం అయితే లేదు. అండ్ ఇంకా ఫుల్ హెచ్డి ప్యానల్ కావడం వల్ల కలర్ డెప్త్ అండ్ పిక్చర్లో కూడా డీటెయిల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. డిస్ప్లే షార్ప్గా ఉంది అండ్ బ్లాక్స్ కూడా VA QLED ప్యానల్తో రావడం వల్ల డీపర్గా అయితే ఉన్నాయి. లైట్స్ ఆఫ్ చేస్తే కొంచెం గ్రే ఉంటుంది, కానీ లైట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్సలెంట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి దీంట్లో. కాకపోతే ఇక్కడ నేను ఒక ప్రాబ్లమ్ అబ్జర్వ్ చేశాను. బ్లాక్ క్రష్ ఇష్యూ అయితే ఈ టీవీలో ఉంది. అంటే ట్రూ బ్లాక్స్ వచ్చినప్పుడు సీన్లో బ్లాక్గానే చూపిస్తుంది, బట్ గ్రే సీన్స్ వచ్చినప్పుడు, గ్రే కలర్ థింగ్స్ ఏదైనా సీన్లో వచ్చినప్పుడు మాత్రం సో ప్యాచెస్గా చూపెడుతుంది. అదొక్కటి నేను అబ్జర్వ్ చేశాను. అదర్వైజ్ రిమైనింగ్ అంతా కూడా పిక్చర్ క్వాలిటీ పరంగా అస్సలే డిసప్పాయింట్ అవ్వరు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా VA ప్యానల్ కాబట్టి మరీ ఎక్స్ట్రీమ్ సైడ్స్కి వెళ్తే మాత్రం కొంచెం కలర్స్ అయితే షేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ ఇంకా OTTలో ఫుల్ హెచ్డి కంటెంట్ అయితే ప్లే చేయగలదు. యూట్యూబ్లో కూడా అంతే ఫుల్ హెచ్డి వరకే ప్లే చేయగలదు. HDRలో కూడా 1080p 60 FPS వరకు మాత్రమే ప్లే చేయగలదు. అండ్ అప్పుడు కలర్స్ అండ్ పిక్చర్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. కలర్స్ అయితే బాగా పాప్ అవుతున్నాయి. అండ్ HDRలో నేను అబ్జర్వ్ చేసిందంటే బ్రైట్నెస్ బాగానే ఉన్నప్పటికీ HDR వీడియో స్టార్ట్ అయిన ఒక 20 to 30 minutes తర్వాత బ్రైట్నెస్ అయితే కొంచెం డ్రాప్ అవుతుంది. అండ్ నార్మల్ కంటెంట్ చూసేటప్పుడు కూడా మరొకసారి చెప్తున్నాను, సూపర్ బ్రైట్గా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. లైటింగ్ దీనిపై పడనంత వరకు ఓ మాదిరి డిమ్ లైట్ ఉన్న రూమ్ వరకు ఓకే. కంప్లీట్ బ్రైట్ లైట్లో అయితే మీకు ఇబ్బంది ఉంటుంది. అంటే న్యాచురల్ లైట్ వచ్చినప్పుడు రూమ్ లైట్స్కి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాచురల్ లైట్ ఎక్కువ వచ్చినప్పుడు రూమ్లోకి మాత్రం మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది. సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్కి అయితే డీసెంట్గానే అనిపించింది. కావాలంటే మీరు ఇక్కడ శాంపిల్ని వినొచ్చు. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా అయితే డీసెంట్. మిమ్మల్ని ఈ ప్రైస్ రేంజ్లో అయితే డిసప్పాయింట్ చేయదు. అది కూడా 32 ఇంచ్ సైజ్ టీవీస్లో బెస్ట్ ఆప్షన్. బట్ కొంచెం ఫ్లూయిడ్గా ఉంటే బాగుండి అనిపించింది. 1.5 GB ర్యామ్ ఇస్తే ఇంకా బాగుండేది. బట్ వీళ్ళు 1 GB ర్యామ్ తోటే తీసుకొచ్చారు ఈ టీవీని. ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీకు సెకండరీ టీవీగా కిచెన్లోకో, ఆఫీస్ రూమ్లోకో, బెడ్రూమ్లోకో కావాలంటే డెఫినెట్గా ఈ ప్రైస్ రేంజ్కి చాలా మంచి ఆప్షన్. పర్చేజ్ చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.